హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇది వైట్ చీర అండి. దీనికి ఇలా బార్డర్ వచ్చింది. దీనికి ఈ బార్డర్ మాదిరి డిజైన్ వేద్దామని చెప్పేసి ఇలా వేసానండి. దీనికి మ్యాచింగ్గా ఉండేటట్లు అవే కలర్స్తో నేను ఇట్లా పెయింటింగ్ చేశానండి. చూడండి ఎలా చక్కగా ఉందో చూడడానికి. ఇలా కొంగండి, ఇది కొంగ గీతలు వచ్చినాయి. ఆ గీతల మీదనే ఇలా డిజైన్ చేశాను. చూడండి, ఇది వచ్చేసి బార్డర్ అండి. కింద ఆ బార్డర్ పైన ఇలా డిజైన్ వేశానండి. కింద చూడండి, అది కింద అలా వచ్చింది. దానిపైన ఇలా ఫ్లవర్స్ వేశాను బార్డర్కి. చూడండి, దీనికి కావాల్సింది గ్రీన్ పెయింటింగ్. ఇది వచ్చేసి పర్పుల్ అండి, పర్పుల్ కలర్. ఇది వైట్ కలర్ ఒకటి. ఇది వచ్చేసి గిల్టర్ అండి, గోల్డ్ కలర్ గిల్టర్. దానికి వేయడానికి ఫ్రేము, ఓ చిన్న బ్రష్, ఒకటి పెద్ద బ్రష్. చూడండి, మనము ఇలా ఫస్ట్ డిజైన్ డ్రా చేసుకోవాలండి. మనము నీట్గా మనకి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ మనం ఇలా డ్రా చేసుకొని మనం పెయింటింగ్ వేసే ముందు ఇలా నీట్గా మళ్ళీ ఈ లైన్స్ అన్నీ నీట్గా మనకు కనపడే విధంగా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా నీట్గా గీసుకున్న తర్వాత మనం పెయింటింగ్ వేసాలి. లేదంటే మనకు ఆ గీతలు సరిగ్గా కనపడకపోతే డిజైన్ నీట్గా రాదు. మనం నీట్గా గీతలు వేసుకోవాలి. ఇలా నీట్గా గీసుకున్న తర్వాత మనం దీనికి ఫ్రేమ్ బిగించాలండి. ఇలా ఫ్రేమ్ బిగించుకున్న తర్వాత ఇలా అవుట్లైన్ వేసుకుంటూ రావాలి. చూడండి, చిన్న బ్రష్ తీసుకొని ఇలా కొద్దిగా వైట్ మిక్స్ చేసి లైట్గా బాగా కలిపి దాన్ని ఇట్లా లైట్గా అవుట్లైన్ వేయాలండి. ఇలా వేసుకుంటూ రావాలి. చూడండి, లైన్ అలా నీట్గా వస్తే మనకు ఫ్లవర్ కూడా నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు అది లోపల వచ్చేసి ఇట్లా నింపుకుంటూ రావాలి. ఇలా మొత్తం కలర్ ఫ్లవర్ అంతా నింపాలి. చూడండి, ఇప్పుడు పెద్ద బ్రష్ తీసుకొని ఇలా అనుకుంటూ స్టైల్కి పోకుండా జాగ్రత్తగా మనము ఆ అవుట్లైన్ లోపలనే మనము బ్రష్తో నీట్గా అలా సర్దుకుంటూ మొత్తం ఫ్లవర్ అంతా ఇలా ఫిల్ చేసుకోవాలండి. చూడండి, ఫ్లవర్ పూర్తయిందండి. ఇప్పుడు ఇలా నీట్గా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా నీట్గా మనము దీన్ని కలర్ని అప్లై చేయాలండి బాగా. చూడండి, ఎక్కడ గ్యాప్ లేకుండా మనం చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు గ్రీన్లో కొద్దిగా వైట్ ఒక డ్రాప్ వేసి మిక్స్ చేయాలండి. అప్పుడు డార్క్ గ్రీన్ పోయి లైట్ గ్రీన్ వస్తుందండి. ఇది చూడండి ఎలా వస్తుందో కలర్. కొద్దిగా లైట్గా వస్తుంది. అప్పుడు డార్క్ ఉంది కదండి, ఇప్పుడు కొద్దిగా లైట్గా వస్తుంది. ఇది లీవ్స్కి మనం వేయాలండి. ఇప్పుడు చూడండి, లీవ్స్కి వేసుకుంటూ రావాలి. ఇలా సేమ్ మనం దానికి ఎలా వేసామో అలానే అవుట్లైన్ వేసుకోవాలండి. ఫస్ట్ చిన్న బ్రష్తో అవుట్లైన్ వేయాలి. అలా అవుట్లైన్ వేసిన తర్వాత మధ్యలో మనం దాన్ని నింపుకుంటూ రావాలండి. చూడండి, ఇదే మాదిరిగా అంతా ఇలా చేసుకుంటూ ఇలా నింపేయాలండి ఆకులన్నీ. కాడలు ఇలా ఆకులు అన్నీ నింపేసి ఫస్ట్ అవుట్లైన్ గీసుకోవడం, తర్వాత లోపల నింపడం. చూడండి, ఇలా తయారయ్యింది. చూడండి, కొంగుకు ఇలా వేసాను. చూడండి, కొంగుకు ఊరికి గీతలు ఉందండి, బాగలేదని చెప్పేసి ఇలా వేశాను. డిజైన్ ఇలా వచ్చిందండి. ఆ గిల్టర్తో పైన డిజైన్ చేశాను. మరి తర్వాత చూడండి ఎలా ఉందనేది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి. మీరు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. చూడండి ఫ్లవర్స్ ఎంత చక్కగా ఉన్నాయో. చూడడానికి మనం ఇంట్లో ప్లెయిన్ చీరలు తెచ్చుకొని నీట్గా వేసుకోవచ్చు. రవి నిర్మల తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.